సరే అయితే చూస్తున్నాం కదా మనం మార్కెట్ అయితే బాగా డల్గా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో మనం కొనాలా వద్దా? రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు కూడా 5-10 సంవత్సరాలకి రిక్వైర్మెంట్ ఉంది, ఖచ్చితంగా కొనాల్సిన అవసరం ఉంది అనుకునే వాళ్ళైతే కొనడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని బయట చెప్పేది ఒకటి ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజానికి 1000 రూపాయలు తగ్గిస్తున్నారు. మార్కెట్ భూమి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇదే బాగుంది, ఇదే ఆఫర్, లిమిటెడ్ టైం ఆఫర్, మీరు ఇది కొనకపోతే ఇవాళ మీరు మిస్ అయితే ఇంకో కస్టమర్ రెడీ ఉన్నారు, కొంటారు, పోతారు, అయిపోతుంది. ఈ అంత మార్కెట్లో ప్రైస్ అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్లోగా పెరుగుతుంది. అంటే ఎక్కడైతే స్టాగ్నెంట్ పాయింట్ వస్తుందో అక్కడి నుంచి స్లోగా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం స్తబ్దుగా ఉంది. సో దీంతో కొనేవాళ్ళు ముందుకు రావట్లేదు అండ్ రీసేల్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంది. అయినప్పటికీ అసలు మనకి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? మార్కెట్ పూర్తిగా డౌన్ అయిందని పబ్లిక్ టాక్ బాగా వినిపిస్తుంది బయట. సో దానికి తోడు మనం రిజిస్ట్రేషన్ చూసుకున్నా కూడా తగ్గిన పరిస్థితే ఉంది. సో ఈ పరిస్థితుల్లో మనము మన దగ్గర ఉన్న ప్లాట్ రీసేల్ చేయొచ్చా? ఒకవేళ రీసేల్ చేయాలంటే ఏ ప్రైస్లో చేయాలి? సో అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా మనం ఏం చేయాలనేది ఒకసారి మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ అయితే చూస్తున్నాం కదా మనం మార్కెట్ అయితే బాగా డల్గా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో మనం కొనాలా వద్దా? రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు కూడా 5-10 సంవత్సరాలకి ఇలాంటి బ్రేక్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. మనం గతంలో కూడా చాలాసార్లు చూసినాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో మీరు అన్నట్టుగా లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచే కాదు, 3 ఇయర్స్ నుంచి కొంచెం స్లో డౌన్ ఉంది. ఎలక్షన్కి 1 ఇయర్ బిఫోర్ నుంచే మార్కెట్ అనేది కొంచెం స్లో అవుతుంది. అంటే ఒకవేళ మళ్ళీ సేమ్ గవర్నమెంట్ కనుక రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కొంచెం ఇక్కడ అనౌన్స్మెంట్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్కసారి కొంచెం స్పీడ్గా అగ్రెసివ్గా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే కొంచెం మార్కెట్ ఆటోమేటిక్ స్లో అవుతుంది. అట్లా తర్వాత ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ మారిపోవడం, కొత్త గవర్నమెంట్ రావడం, ఈ హైడ్రా రావడం, ఇట్లా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఏమైపోయిందంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ చాలా స్లో డౌన్ ఉంది. రిజిస్ట్రేషన్ తగ్గినాయి, ఇది వాస్తవం. కానీ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే ఒకవేళ మనము గనక రిక్వైర్మెంట్ ఉంది, ఖచ్చితంగా కొనాల్సిన అవసరం ఉంది అనుకునే వాళ్ళైతే కొనడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే సైలెంట్ డిస్కౌంట్ అంటారు దీన్ని. ఓకే, అంటే బయట చెప్పేది ఒకటి ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజానికి 1000 రూపాయలు తగ్గిస్తున్నారు, లేదా ఫీట్కు 500 తగ్గిస్తున్నారు అనుకోండి. సైలెంట్ మార్కెట్లో మీకు ఇంకో 100-200 తగ్గొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ కంటే ఇంకొంచెం తక్కువ ప్రైస్లో మీరు కొనడానికి ఆప్షన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇన్వెంటరీ ఎక్కువ కనిపిస్తుంది. మార్కెట్ భూమి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇదే బాగుంది, ఇదే ఆఫర్, లిమిటెడ్ టైం ఆఫర్, మీరు ఇది కొనకపోతే ఇవాళ మీరు మిస్ అయితే ఇంకో కస్టమర్ రెడీ ఉన్నారు, కొంటారు, పోతారు, అయిపోతుంది. ఈ అంత ఫోమో అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు జనాలు. అంటే ఎనీ బిల్డర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు. ఇప్పుడు ఆ ఫోమో అనేది లేదు. అంటే ఇది పోతే ఇంకోటి దొరకదేమో, ఇదే తక్కువలో ఉందేమో, లేదా ఇంతకన్నా తక్కువలో రాదేమో, ఇట్లాంటి భయాలు అనేది లేదు కస్టమర్లకు కూడా. ఇది ఒకటి కాకపోతే ఇంకో 10 చూద్దాంలే అన్న ఫీలింగ్లోకి వచ్చారు జనాలు. ఎందుకు 1-2 ఇయర్స్ నుంచి పెద్దగా అగ్రెసివ్గా కనిపిస్తలేదు కాబట్టి. అండ్ తగ్గిన మాట వాస్తవమే, కానీ ఎంత తగ్గిందన్నది కూడా చూసుకోవాలి మనం. మార్కెట్లో ప్రైస్ అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్లోగా పెరుగుతుంది. అంటే ఎక్కడైతే స్టాగ్నెంట్ పాయింట్ వస్తుందో అక్కడి నుంచి స్లోగా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ స్టాగ్నెంట్ కాకముందున్న లొకేషన్ కానీ ఫ్యూచర్లో ఇక్కడ గ్రో అవ్వడానికి ఆపర్చునిటీ ఉంది అనిపిస్తే మాత్రం ఏమవుతుందంటే అక్కడ దానికి ఉండే మినిమం వాల్యూ అనేది ఉంటుంది. అవసరాల నిమిత్తం ఎవరైనా అమ్ముకునే వాళ్ళు 1000 రూపాయలు, 2000 ఈ వేరియేషన్లో అమ్ముకుంటారు తప్ప మరీ మార్కెట్ పడిపోయింది కదా అని తక్కువలో ఎవరు అమ్ముకోరు. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల క్రితం కొని ఉంటారు, ఎవరో 10 లక్షలు ఒక ప్లాట్ కొని ఉంటారు, లేదా ఒక ల్యాండ్ కొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం నేను అప్పట్లో కొన్నప్పుడు 50 లక్షలు పడింది. ఇప్పుడు మార్కెట్ లేదు, డల్ అంటున్నారు కదా. సో 1 కోటి రూపాయలు నడుస్తుంది, నాకు 90 వచ్చినా అమ్మేస్తా అనే వాళ్ళు ఉంటారు, 80 లక్షలు వచ్చినా అమ్మేస్తా అనే వాళ్ళు ఉంటారు. 10 లక్షలు ప్లాట్ కొన్న 10 ఏళ్ళ క్రితం ఇవాళ అది 30 లక్షలు 40 లక్షలు పలుకుతుంది మార్కెట్లో. కానీ మార్కెట్స్లో ఉన్నందుకు కొంచెం బయ్యర్స్ వస్తలేరు, నెగోషియేషన్ నడుస్తుంది అన్నప్పుడు 30ది కాస్త 25కి రావచ్చు, 40 అన్నప్పుడు అది 30కి కూడా రావచ్చు. అంటే మన ప్రాఫిట్లో కొంచెం తగ్గుతుంది, అంతే. ప్రాఫిట్లో తగ్గుతుంది తప్ప లాస్ట్లో అమ్మరు. సో ఇప్పుడు కూడా మనం ఎంత మార్కెట్ తగ్గింది, పడిపోయిందని వింటున్నాం. కానీ నాకు తెలిసిన కొన్ని 100 మంది డెవలపర్లు, బిల్డర్లు, మాకు అసోసియేషన్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, రెగ్యులర్గా టచ్లో ఉంటాం, కలుస్తుంటాం. కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రైస్ అయితే తక్కువలో అమ్మట్లేదు.
అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకోబోయే ప్రాజెక్ట్స్ కావచ్చు, నెక్స్ట్ తీసుకొచ్చే ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ జీవోస్ కావచ్చు, దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు లేదా రాబోయే రోజుల్లో మార్కెట్ ఎక్కడెక్కడ బాగా డెవలప్ అవుతుంది అని దీని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు, ఎనాలిసిస్ చేసేవాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఏం సజెస్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే డబ్బులున్న వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఇప్పుడు ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టారు. అంటే ల్యాండ్ అనేది పుల్లింగ్ చేస్తున్నారు అనమాట. ఈ టైంలో ఏం చేయొచ్చు, మనం ఎవరైనా ఇప్పుడు ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఇట్లాంటి టైంలో మీకు ఛాన్స్ ప్రాపర్టీస్ దొరుకుతాయి. అంటే ఎవరో రైతుకు అవసరం ఉంటుంది, పెళ్ళి ఉంది ఇప్పుడు, కానీ నాకు మార్కెట్ లేదంటే నేను పెళ్లి పెట్టుకున్నప్పుడు 10 లక్షలు తక్కువ వచ్చినా 5 లక్షలు తక్కువ వచ్చినా అమ్మేద్దామన్న ఆలోచనలు ఎక్కువ ఉంటారు. సో అట్లాంటి బిట్లు అవసరాలకు అమ్ముకుంటున్నారు కాబట్టి మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ వస్తుంది. సో ఈ టైంలో చాలామంది ప్లేయర్స్ ఎట్లున్నారంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు రెడీగా ఉంటాయో వాళ్ళు బిగ్ ప్లాన్ చేయగలుగుతారనమాట. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో దాన్ని మనం రొటేట్ చేయాలి అట్లా చేసుకునే దానికంటే కూడా కొని పెట్టుకుంటే నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మళ్ళీ కొంచెం ఎక్కువ ప్రైస్కి అమ్మొచ్చు. అండ్ ఇప్పటిదాకా ఒక స్టేజ్కి వచ్చింది, ఇక్కడే స్టాగ్నెంట్ అయిపోదు. స్టాగ్నెంట్ అంటే ఎక్కడ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, అక్కడ మనం ఇంకా అది 6 లక్షలు 10 లక్షలు అవుతుందో లేదో అనేది టైం పడుతుంది. కానీ మనం కొనేటప్పుడు కనుక తక్కువలో కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల లోపు ఎకరం మీరు కొంటే హైవే నుంచి, అంటే మేజర్గా ఇప్పుడు ఒక హైవే నుంచి 5 కిలోమీటర్ రేడియస్ లోపు రేడియల్ రోడ్కి ఆనుకొని మీకు 1 to 2 CR పర్ ఎకర్ ఉందనుకోండి, అందులో మీకు ఏమైనా తక్కువలో వస్తుంది అనుకుంటే తీసుకోవచ్చు. లేదు ఇక్కడ నెక్స్ట్ ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది, ఈ రోడ్స్ వైడ్ అవుతున్నాయి, ఇక్కడ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్కి కనెక్టివిటీ ఇక్కడ పెరుగుతుంది అన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొని హోల్డ్ చేస్తారు దాన్ని. అంటే హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి నేను కొనుక్కొని ఆపుకుంటా అమ్ముకోను అనుకునే వాళ్ళకి మంచి ఛాన్స్. కానీ ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటారో, అంటే ఇప్పుడు నేను కొంటా 6 నెలలకు సంవత్సరానికో తిప్పేస్తా, అగ్రిమెంట్ రాసుకొని తిప్పేస్తా అనుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో అంత అగ్రెసివ్గా లేనప్పుడు, బయర్స్ అంత ఫాస్ట్గా రానప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతుంది. అండ్ ఇప్పుడున్న మార్కెట్లో కొత్త ప్రాజెక్ట్స్ ఎంతైతే ఇంపార్టెంటో పాతవి కూడా అదే ఇంపార్టెంట్. పాతవి కూడా రీసేల్లో ఛాన్స్లో ఇవి ఎక్కువ నడుస్తున్నాయి ప్రజెంట్. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళకైతే టైం మంచిదే. కానీ ఒకవేళ అమ్మాలి అనుకుంటే కనుక, అవసరం లేదు అనుకుంటే కనుక కొన్ని రోజులు హోల్డ్ చేసి పెట్టడమే రైట్. అండ్ ఈ మార్కెట్లో ఇంకొక ఆపర్చునిటీ మనకి ఏముంటుంది అంటే ఎక్కువ తిరగడానికి ఉంటుంది, ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది, నెగోషియేషన్ పరంగా కూడా మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ మీరు డిలే చేస్తే మాత్రం ఈ రోజు ఉన్న రేటు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, లేబర్ కాస్ట్ పెరగడం కావచ్చు, మెటీరియల్ కాస్ట్ పెరగడం కావచ్చు, లేదా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఎనీ పర్సన్ వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టిన ప్రతి రూపాయి కూడా కస్టమర్ నుంచే తీయాలి. సో ఎండ్గా వచ్చేది కస్టమర్ నుంచి డబ్బులు. సో ఆ ఎండ్ రిజల్ట్ అంతా కూడా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే కస్టమర్ మీదనే పడుతుంది. సో కొనాలి అనుకున్న వాళ్ళు, కొనబోయే ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో హరిలో పోకుండా, అండ్ ఇక్కడ ఇంకొక మిస్టేక్ కూడా చేస్తారు చాలామంది, తక్కువలో వస్తుంది కదా అని దూకే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో తక్కువలో వస్తుందని ఒక్కటే పారామీటర్ని కాకుండా ఇంకా వేరేవి కూడా మీరు కంపేర్ చేయాలి. అంటే ఇక్కడ డెవలప్మెంట్కి ప్రోగ్రెస్ ఉందా, గ్రోత్ రావడానికి ఆపర్చునిటీ ఉందా, ఇప్పుడు మనం పెట్టే ప్రైస్ రైట్ ప్రైజా కాదా, ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రైస్ తక్కువ ఉంది, మార్కెట్ తక్కువ ఉంది అంటే ఒక రేట్ చెప్తే అది ఆల్రెడీ మార్కెట్ కన్నా తక్కువలోనే వస్తుందేమో అనుకుంటారు చాలామంది. సో అది ఎంతవరకు వాస్తవం అన్నది కూడా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఎంత లీగల్గా ఎన్ని క్లియర్ ఉన్నా కూడా తర్వాత ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు అవసరాలకు అమ్ముకుంటున్నారు, తక్కువకు అమ్ముకుంటున్నారు, రేపు ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏదైనా ఇష్యూ రేస్ చేస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది కూడా ఒక పాయింట్ బి, ఒక ఆప్షన్ బి అనేది పెట్టుకోవాలి. సో అట్లా మనం అన్ని క్లియరెన్స్ చూసుకొని అది రైట్ ప్రాపర్టీ ఉంటే దానికి ఉన్న వర్త్ నుంచి అది కొంచెం తక్కువలో వస్తే మాత్రం కొనవచ్చు. కానీ మరీ తక్కువలో వస్తుంది అంటే కూడా మనం లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే కొనండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనేం సజెస్ట్ చేస్తా అంటే అప్పులు తీసుకొచ్చి పెట్టకండి. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు తీసుకొచ్చి కానీ హెవీ ఇంట్రెస్ట్ ఉన్న రేట్లతో తీసుకొచ్చి డబ్బులు పెట్టకండి. అట్లా పెడితే మీ మనీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మీకు పెరిగే అప్రిషియేషన్ కంటే కూడా అక్కడ మీరు వడ్డీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో ఇది కూడా చాలామందిని చూసాను నేను. ఎందుకంటే మార్కెట్లో తక్కువలో వస్తుంది, ఆఫర్లు వస్తుంది, ఇట్లాంటి పెట్టినప్పుడు కొందరు టెంప్ట్ అవుతాయి, మరీ చాలా తక్కువలో వస్తుంది కదా కొనిద్దామని. వాళ్ళ బడ్జెట్కి మించి, వాళ్ళ స్తోమతకి మించి కూడా పోయే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే మీరు రేపు రీసేల్కి పెట్టినప్పుడు అంత ఈజీగా రీసేల్ కాకపోతే, మీరు పెట్టిన దానికి రూపాయి రాకపోతే, సో అప్పుడు ఏమవుతుందంటే మీ మనీ అనేది జామ్ అయిపోతుంది. అక్కడ మనీ జామ్ అయినాయి, మార్కెట్ పడిపోయినాయి, ఇవన్నీ అవ్వచ్చు. కానీ మీ ఇంట్రెస్ట్ అయితే ఆగదు కదా, అదైతే గుర్రం స్పీడ్ కన్నా ఎక్కువ పోతుంది కదా. కాబట్టి మనం వడ్డీ రేటుది ఏదైతే ఉందో, లేదా మనం తెచ్చిన డబ్బులు, మనం పెట్టిన డబ్బులు మనకి ఏం ఎఫెక్ట్ చేయదు, ఒక 1 year హోల్డ్ చేసి పెట్టినా, 2 years హోల్డ్ చేసి పెట్టినా అనుకునే వాళ్ళు మాత్రమే
ఈ మార్కెట్ కండిషన్లో కొనండి. అంతేగాని హరిలో పోయి అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫర్లో తక్కువలో వస్తుందని చెప్పి ఏం చెక్ చేసుకోకుండా, ఒకవేళ ఫ్లాట్స్ అయినా విల్లాస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా కూడా కొన్ని చెక్ చేసుకోవాలి. అంటే వాటర్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు చెప్పిన అవన్నీ కూడా అంటే క్వాంటిటీ కావచ్చు లేదా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కావచ్చు ప్రాపర్గా ఉందా లేదా, అక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉంది, అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, కనెక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే మీకు టైం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లీన్గా కొంచెం మెల్లిగా అన్నీ చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. మార్కెట్ అగ్రెసివ్ ఉన్నప్పుడు ఏంటంటే బిల్డర్స్ డెవలపర్స్ కూడా అంత టైం ఇయ్యరు మీకు. ఇప్పుడు స్లో ఉంది, అందరు టైం ఇస్తున్నారు కాబట్టి ఈ టైంలో కొనాలి. కాబట్టి కొనాలనుకునే వాళ్ళు కావచ్చు హరి పోకుండా, ఎక్కువ డబ్బులు ఇంట్రెస్ట్ లేకుండా, ఎక్కువ వీడియోలు చూసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక మార్కెట్ ఒక ఏరియాకి గ్రోత్ వచ్చింది అంటే నెక్స్ట్ పెరగడానికి స్కోప్ ఉందా లేదా ఒక పారామీటర్ చెక్ చేసుకొని గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ ఉంది, మార్కెట్ కనుక బౌన్స్ బ్యాక్ అయితే ఇక్కడ పెరుగుతుంది అని మీకు అనిపిస్తే యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్. సరే, అయితే ఇప్పుడు మార్కెట్ అయితే ప్రస్తుతానికి స్తబ్దంగా ఉంది, ట్రాన్సాక్షన్స్ పెద్దగా జరగట్లేదు, బయర్స్ ఎక్కువగా రావట్లేదు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంది? అంటే మార్కెట్ ఎందుకు ఈ పరిస్థితి అయింది? అంటే ఆల్రెడీ మార్కెట్ ఏమైనా ఓవర్ రేట్ అయిందా లాస్ట్ గవర్నమెంట్లో, లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ సరిగా లేదా? మెయిన్ రీజన్ ఏంటి సార్ అసలు? రెండు ఉంటాయి సార్ దీంట్లో. ఒకటి ఏంటంటే ఒక ఏరియా కిందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఏరియాకి పొటెన్షియల్ ఉంది, రేపు ఈ ఏరియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అన్నప్పుడు కొందరు మీరు అన్నట్టుగా ఏంటంటే మార్కెట్ హైప్ చేసి కూడా అమ్ముతారు. అంటే ఈ రోజు ఉన్న ప్రైస్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 3 years తర్వాత ఉండాల్సిన ప్రైస్ ఇయాలనే ఉంటుంది, 5 years తర్వాత ఉండాల్సిన ప్రైస్ ఇయాలనే ఉంటుంది. అది ఒకవేళ ప్రైమ్ లొకేషన్ ఉండి అక్కడ పొటెన్షియల్ బాగుంటే కనుక చాలామంది ఇలాగే చేస్తారు. అది తప్పని కూడా అనలేము. ఎందుకు, ఇది ఎమర్జింగ్ పెరగడానికి ఉంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా ₹2 లాభం వస్తుంది కస్టమర్కి కూడా, కొన్న వ్యక్తి కూడా అంటే ఎండ్ కస్టమర్కి కూడా ₹2 వాల్యూ యాడ్ అవుతుంది అన్నప్పుడు ఈరోజు అయినా రూపాయి ఛార్జ్ చేయడంలో తప్పలేదు. కానీ అసలు అక్కడ ఏమీ లేని దగ్గర పోయి అక్కడెక్కడో లోపలికి వెళ్ళిపోయి అక్కడెక్కడో డెవలప్మెంట్ లేని దగ్గర పోయి తక్కువలో వస్తుందని కొన్నా కూడా యూజ్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ అనేది ఎంత హైప్ ఇచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ రేట్స్ పెంచినా ఒక టైం వరకే నడుస్తుంది, అది ఒక టైం తర్వాత నడవదు. ఎందుకంటే హిందీలో ఒక కహావత్ ఉంటుంది, జో దిక్తా హై వహీ బిక్తా హై అని. అంటే డెవలప్మెంట్స్ ప్రోగ్రెస్ కనిపించాలి జనాలకి. ఎప్పుడైతే డెవలప్మెంట్లు ప్రోగ్రెస్లు కనిపిస్తుందో అప్పుడు ₹2 రేట్ ఎక్కువ పెంచినా కూడా ఇబ్బంది అనిపించదు. చలో మన కళ్ళ ముందు నడుస్తుంది కదా, వరకు డెవలప్మెంట్ అవుతుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఏం లేకుండా జస్ట్ ఓవర్ హైప్ చేసుకుంటూ ప్రైస్ పెంచుకుంటూ పోతే కూడా అది నాట్ యూస్ఫుల్. అండ్ మినిమం మనం యావరేజ్గా చూడాల్సింది ఏంటంటే బ్యాంక్ నుంచి వచ్చే వడ్డీతో సమానంగా మనకి మినిమం రియల్ ఎస్టేట్లో వస్తే చాలు అనుకొని పోవాలి. కొందరు ఏమంటారు 3 yearsలో మీకు ఇది డబల్ అయిపోతుంది, ఈ మార్కెట్ ఓపెన్ అయిపోగానే డబల్ అయిపోతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 30% 40% క్యాలిక్యులేషన్ కాకుండా మినిమం 10 to 15% ఇదే క్యాలిక్యులేషన్లో నడవాలి, సేఫ్ ఇది. అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఎక్కువ పెరిగినా మనకు ప్లస్సే, లేదా యావరేజ్గా అయితే ఈ ప్రైస్ అయితే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ఓవర్ ఎస్టిమేషన్ వేసుకొని ఎక్కువ పెరిగిపోతుంది, రాత్రి డబల్ ట్రిపుల్ అయిపోతుంది అనే ఫీలింగ్లో పోవద్దు. అండ్ ఇంకొక చాలా మిస్టేక్ ఇంకోటి ఏం చేస్తున్నారు, ఈ మధ్య వీడియోలు కూడా బాగా వచ్చేసినాయి, టెక్నాలజీ వచ్చినాక ఎంతసేపు కొన్ని పర్టికులర్ ఏరియాని చూపిస్తాం మనం. గచ్చిబౌలిలో ఏముండే ఈవెందో నేనైనా చాలాసార్లు చెప్పిన, అక్కడ ₹750 500కే గజం అమ్మిరు, అది ఇలా 3 లక్షలు అయింది, 4 లక్షలు అయింది. సో ఈ ఏరియాలు కూడా ఫ్యూచర్లో డెవలప్ అవుతాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హైదరాబాద్ అనేది ఇవాళ ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎంత ఇన్ఫ్రా పట్టింది, ఎన్ని పొలిటికల్ పార్టీస్ చేంజ్ అయినాయి, ఎంత జనాలు వచ్చిర్రు, ఎంత ఇన్కమ్ పెరిగింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటవన్నీ గచ్చిబౌలి అయిపోవు, నెక్స్ట్ వచ్చేటన్నీ జూబ్లీస్ అయిపోవు. కాబట్టి మినిమం నేనేం చెప్తా అంటే ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఓవర్ ఎస్టిమేషన్ వేయకండి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి. లాంగ్ టర్మ్ అంటే మీ ఉద్దేశంలో ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ని బేస్ చేసుకుంటే కనుక మినిమం 8 to 10 years ఈజ్ మినిమం పీరియడ్. లాంగ్ టర్మ్ అంటే యాక్చువల్లీ 20 years వస్తుంది. 15 to 20 years వెయిట్ చేయగలిగితే మీరు ఎక్కువ డిఫరెన్స్ చూడగలుగుతారు రియల్ ఎస్టేట్లో. అండ్ అక్కడ కూడా మనం ఇప్పుడు పెట్టేటప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబల్ ట్రిపుల్ అయిపోతుంది అనేటప్పుడు ఎట్లా చూడాలంటే మార్కెట్ని మీరు గజం రేట్ ఏం కొంటున్నారు, ఒకవేళ ప్లాట్లలో వెళ్తే ఎకరాలలో వెళ్తే అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎకరం ఏ రేటుకి కొంటున్నాము అది డబల్ అవ్వడానికి ట్రిపుల్ అవ్వడానికి ఎంత ఆపర్చునిటీ ఉంది, ఎంత స్కోప్ ఉందన్న చూడాలి. ఇప్పుడు గజమే మీరు 25,000 30,000 40,000 50,000 పెట్టి కొంటే అది డబల్ అంటే ఎంత అవుతుంది, 40,000 కాస్త 80,000 అవుతుంది, 80,000 కాస్త 1,60,000 అవుతుంది. సో అక్కడ నిజంగా అంత అవుతుంది ఆ 10 ఏళ్ళలో. ఒకవేళ అవుతుంది అంటే ఏమేమి పారామీటర్ని బేస్ చేసుకొని అవుతుంది, అక్కడ ఎంత ఇన్ఫ్రా వచ్చింది, అక్కడ ఎన్ని కంపెనీస్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు వచ్చినాయి, అక్కడ ఎంతమంది జనాలు కొత్తగా వచ్చిర్రు, లాస్ట్ 5 to 10 yearsలో ఆ మున్సిపాలిటీ లిమిట్స్ ఎంతవరకు పెరిగింది, ఎంతవరకు కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఎన్ని కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, వీటిని బేస్ చేసుకొని కొనాలి మనం. అప్పుడు ఏమవుతుందంటే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అవి అన్నీ అందరికీ తెలియవు కాబట్టి
మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్. ఇప్పుడు మేము ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటాం కాబట్టి దీని గురించి మాకు ఐడియా ఉంటుంది. అట్లా రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ సలహాలు మాత్రమే తీసుకోవాలి. ఏ ఎక్స్పర్ట్ కూడా ఈ టైంలో కొనొద్దు అమ్మకండి అని అన్నారు. సో మార్కెట్ డిమాండ్ చేస్తుంది కాబట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని అమ్మడము కొనడం జరుగుతుంటుంది. కానీ ఒకవేళ ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డింగ్ పీరియడ్ ఉన్నారో, లాంగ్ టర్మ్ కోసం మేము చూస్తున్నాము, కొంచెం సేఫ్ ఉండాలి, కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుండాలి అంటే ఈ టైంలో కొన్న వాళ్ళకి ప్రాఫిట్. కానీ ట్రేడింగ్ చేస్తాము, కొన్ని 6 నెలలకి అమ్మేస్తాము. మొన్న కస్టమర్ నాకు కాల్ చేస్తారు, నాకు కాదు మా టీమ్ మెత్తని కాల్ చేస్తారు, నన్ను కాన్ఫరెన్స్లో తీసుకున్నారు. సో కస్టమర్ ఏంటంటే నా దగ్గర 1 CR రెడీగా ఉన్నాయి సంజయ్ గారు, నేను 1 CR ఇన్వెస్ట్మెంట్ చేస్తా, కానీ నాకు 3 years నుండి డబల్ అయిపోవాలి, 3 years డబల్ అయిపోవాలన్నారు. నేనేమన్నా అంటే ఐఎమ్ వెరీ సారీ సార్, నేను ఎవరికి కూడా 3 yearsలో డబల్ అయిపోతుంది, 4 yearsలో డబల్ అవుతుంది అని కమిట్మెంట్ ఇయ్యను. ఎందుకంటే అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో లాస్ట్ 2 years నుంచి అసలు ఏం పెద్ద అగ్రెసివ్ గ్రోత్ రాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా 3 yearsలో డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అంటే నేను మీకు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. సో యావరేజ్గా మార్కెట్లో ఉన్న కండిషన్ని బేస్ చేసుకొని, ఇప్పుడు వస్తున్న డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ఇలా పెరగడానికి ఛాన్సెస్ ఉంది సార్. మీరు మినిమం డబల్ కావాలంటే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆగాలి సార్. మీరు ఈ పారామీటర్ని చెక్ చేసుకుంటే సేఫ్ ఉంటుంది. మీరు అన్నట్టుగా అది డబల్ ట్రిపుల్ ఒక 2 yearsలో 3 yearsలో అయితే వెరీ హ్యాపీ, అయితే మంచిదే. కానీ కాకపోతే ఎట్లా అన్నది చూడాలి ఈ టైంలో. సో కాకపోయినా కూడా మినిమం 6-7 సంవత్సరాలకి ఆ ₹1 పెట్టే బడ్జెట్కి ఆ ఏరియాకి మెల్లిమెల్లిగా యావరేజ్గా ఇంత గ్రోత్ పర్సెంటేజ్ వేసుకున్నా కూడా 7 సంవత్సరాలకి డబల్ అవుతుంది అనే క్లారిటీ ఇచ్చినాం మేము. సో అట్లా క్లారిటీ మనం తీసుకోవాలి. ఏదో చలో కొందరు ఎట్లుంటారంటే కస్టమర్ టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఏజెంట్లు కూడా ఏంటంటే ఆ గ్రీడీనెస్తో పోయి అమ్ముడు పోతే సార్లే తర్వాత మనం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ కస్టమర్లు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ₹1 సంపాదించారు కదా, ₹1 ఎంత కష్టపడితే వచ్చినాయి మీ దగ్గరికి, అవునా కదా? సో యూ నో వెరీ వెల్, ₹1 సంపాదించిన వ్యక్తికి బాగా తెలుసు పైసలు అంత ఈజీగా రావు అని. సో అంత ఈజీగా రావని మనకు తెలిసినప్పుడు మనం కూడా అంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఏది కూడా ఓవర్ నైట్లో ₹1 సంపాదించడానికి ఇంత టైం పట్టింది, కానీ ఇక్కడ పెట్టినంత మాత్రాన అంత ఈజీగా అంత డబల్ ట్రిపుల్ అయిపోతే మనలాంటి వాళ్ళు 100 మంది వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. కాబట్టి మనం కూడా చూడాలి, అంటే చెప్పేదానికి రియాలిటీకి మ్యాచ్ అవుతుందా లేదా. 10-20% అటు ఇటు ఉంటే నడుస్తుంది, కానీ ఒక 50% 80% వేరియేషన్ వస్తుందంటే మాత్రం మనం ఒకసారి ఆలోచించాల్సిందే. ఆలోచించుకొని అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. సో తొందరపడి వెళ్ళిపోవడం కానీ, లేదా ఇట్లాంటి ఛాన్సులు పోతాయేమో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో ఉండడం కానీ, వీటి నుంచి కొంచెం మనం దూరం ఉండడం 100% బెటర్. సార్ అయితే కొంతమంది కస్టమర్స్ చెప్తుంటారు, నేను ఇంతకుముందు వేరే దగ్గర ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేసిన, నేను ఒక 8 లక్షలకి ప్లాట్ కొన్నా అనుకున్నాను, అది 2 yearsకి ఒక 20 lakhs అడిగేస్తున్నారు, 25 lakhs అడుగుతున్నారు అని చెప్పేసి. ఇవి నిజంగా జరుగుతాయి అవి? అంటే ఎటువంటి పరిస్థితుల్లో జరుగుతాయి ఒకవేళ జరిగితే? ఖచ్చితంగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్కి ఉన్న బ్యూటీ అదే. ఇప్పుడు మొన్నటి దాకా మనం తీసుకుంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు శ్రీశైలం హైవే ఉంది. శ్రీశైలం హైవేలో ఇంతకుముందు ఏమన్నారు, అదంతా కూడా ఫార్మా సిటీ అన్నారు. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, మార్కెట్ ఆటోమేటిక్గా స్లో అయిపోయింది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నారు, ఫార్మా సిటీ క్యాన్సల్ అన్నారు. క్యాన్సల్ అనేసరికి భయానికి చాలామంది అమ్ముకున్నారు, మార్కెట్ పడిపోయింది ఆగమైపోయింది అని చెప్పి చాలామంది కొన్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏమన్నారు, లేలే ఇది ఇక్కడ మనం ఫ్యూచర్ సిటీ కడతాం, 4th సిటీ కడతాం అన్నప్పటి నుంచి అగైన్ అప్పుడు ఏమైపోయింది, నెక్స్ట్ కొత్తగా వచ్చింది FCD అనేది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఇది చూపించి ఈ ఏరియా మొత్తం FCDలోకి వస్తుంది, ఇక్కడ మెట్రో వస్తుంది, ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ అకాడమీ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, ఇక్కడ IT వస్తుంది. ఇలా ప్రపోజల్ ఇవ్వగానే ఏమైందంటే నెక్స్ట్ 5 yearsలో ఉండాల్సిన రేట్ ఇవాళనే అమ్ముతున్నారు. నెక్స్ట్ 5 years రేట్ ఈరోజు 3 to 5 yearsలో ఉండాల్సిన రేటు కొందరు అక్కడ మార్కెట్ ప్రోగ్రెస్కి గ్రోత్ ఉంది కదా, ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పి ఎక్కువ అమ్ముతున్నారు. కానీ మొన్నటిదాకా ఏముండే, స్లో ఉండే. అంటే ఆ టైంలో ఎవరైతే ఈ 4th సిటీ అనౌన్స్మెంట్ కంటే ముందు కొన్నారో వాళ్ళకి ఇలా ₹2 ఖచ్చితంగా ప్రాఫిట్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం కొన్న వాళ్ళకి ఖచ్చితంగా రేపే డబల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలంటే కాదు. ఇప్పుడు 4th సిటీ అవ్వాలన్నా, ఫ్యూచర్ సిటీ అవ్వాలన్నా అది 3 ఏళ్లలో 2 ఏళ్లలో కానే కాదు, ఇంపాసిబుల్ అది. సో ఖచ్చితంగా అంటే రియాలిటీ చెప్తున్నాను మీకు, ఓకేనా? నేను ఎవరికి అగెనెస్ట్ కాదు, మళ్ళీ వీళ్ళేంది ఇట్లా అంటారు అనుకోవద్దు. నేను ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా, ఒక బ్రదర్గా నేనేం చెప్తా అంటే, మార్కెట్లో దగ్గర నేను సేల్స్ అండ్ మార్కెటింగ్లో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, నాకు రియల్ ఎస్టేట్లో 8+ years ఎక్స్పీరియన్స్. సో 8 సంవత్సరాలు నేను చూసిన, ఈవెన్ ₹1,00,000 అమ్మిన ప్లాటు ఇలా 8 లక్షలకు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అన్ని చోట్ల అన్నిసార్లు అట్లా జరగవు. గవర్నమెంట్ ఏదైనా ప్రపోజల్ ఇచ్చినా, కొత్త కంపెనీస్ వచ్చినా, కొత్త రోడ్స్ ఎక్స్పాన్షన్ అయినా, కొత్త డెవలప్మెంట్స్ ఏమైనా వచ్చినా అప్పుడు ఇమ్మీడియట్గా రాత్రోరాత్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అన్ని చోట్ల అన్నిసార్లు అన్నీ అట్లనే జరుగుతాయని లేదు. కాబట్టి రియాలిటీ నేనేం చెప్తా అంటే, బీ ప్రాక్టికల్, బీ రియలిస్టిక్.
ఏదైనా ఆర్గానిక్గా పోవడం బెటర్. ఆర్గానిక్గా పోతేనే గ్రోత్ వస్తుంది. మనం ఆర్టిఫిషియల్ని నమ్ముకుంటే అది ఒక స్టేజ్ వరకే తీసుకెళ్ళి ఆపేస్తుంది, అక్కడ నుంచి పెరగడం చాలా కష్టం. కాబట్టి ఆర్గానిక్గా గ్రోత్ వస్తుందా లేదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ పోతుందా లేదా, నేనేం పర్సనల్గా సజెస్ట్ చేస్తా అంటే ఏమి లేని దగ్గర ఓన్లీ గవర్నమెంట్ ఊదే దగ్గర పోయి కొనొద్దు. ఇది పాయింట్. ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉండి ఇది ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ కొత్త డెవలప్మెంట్ ఇంకా రావడానికి ఆప్షన్ ఉంది, అలాంటి ఏరియాలోనే కొనండి. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే మనం పెట్టిన డబ్బులు బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఏం చెప్తాం, మనం రియల్ ఎస్టేట్లో మోసాలు చేసిరు, నాకు అన్యాయం జరిగిపోయిందని నెత్తి నోరు కొట్టుకుంటాం. అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? అవును. అల్టిమేట్గా వాళ్ళని చెప్తారు, అవసరం మేము ఇప్పించడం కొన్నాం పక్కకి జరిగినాం అంటారు వాళ్ళు. సో అంటే అల్టిమేట్గా ఇక్కడ డబ్బులు ఎవరు హోల్డ్ అయితే అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే హోల్డ్ అవుతాయి. లాంగ్ టర్మ్లో ఎప్పుడు మీకు ప్రాఫిట్సే ఉంటాయి. షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్లోనే కొంచెం జాగ్రత్తలు చూసుకోవాలి. సో ఇది నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూసినే మీకు చెప్తున్నా. సో గ్రీడీనెస్తో పోయి అప్పుడు ఇంతకు వస్తుంది అంతకు వస్తుంది అని చెప్పి కొనుక్కోవడము, మా మామ చెప్పిండు కాక చెప్పిండు అని కాకుండా ప్రాక్టికల్గా ఎవరికి తెలుసు వీటి గురించి అలాంటి వ్యక్తుల సలహాలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు జెన్యూన్ ఆన్సర్ అనేది వస్తుంది. మార్కెట్లో ఇప్పుడు మీరు ఏదో మీ ప్రొఫెషన్లో మీరు ఉంటారు, కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో ఇంత రీసెర్చ్ చేస్తారా? కానీ మేము చేస్తాం. మా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా చలో ఇట్లా వచ్చింది కదా, ఇట్లా రివర్స్ చెప్పం. ఒకటి వచ్చిందంటే తెలిస్తే చెప్తాం, తెలియకపోతే దాని బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తాం. సార్ ఇట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్, ఇది నిజమేనా కాదా 10 మందిని అడుగుతాం, 10 మంది ఒపీనియన్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియాలో బిజినెస్ చేస్తున్నా, నేను 10 ఏరియాల వాళ్ళతో టచ్ ఉంటుంది. అన్న మా ఏరియాలో ఇట్లా అంటారు, మరి మీ ఏరియా సంగతి ఏంది, మీ ఏరియాలో పరిస్థితి ఎట్లుంది, అక్కడ మార్కెట్ ఎట్లుంది, అట్లా ఇవన్నీ కొలాబరేషన్ అయి వస్తాయి. సో మీ ఇండస్ట్రీకి ఉన్నది మీరు అక్కడ బిజీ ఉంటారు, కానీ ఈ ఇండస్ట్రీలో జరిగే డెప్త్ నాలెడ్జ్ మీకు తెలియదు కదా. సో తెలిసిన వాళ్ళ త్రూ కొలాబరేట్ అయితే ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు సంజయ్ గారు. సో అయితే మా ఆడియన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా కాంటాక్ట్ చేయాలి? మీ నెంబర్ ఇది ఒకసారి మా ఆడియన్స్కి కెమెరాకి చెప్పండి. సో ఎవరైనా సరే మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎక్కడ ప్రాపర్టీస్ కొనాలన్నా, మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఎనీ టైం ఈ బ్రదర్ సంజయ్ నాయక్కి కాల్ చేయొచ్చు. సంజయ్ నాయక్ 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.